నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ రాధిక. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా సూయింగ్ మెషిన్, అదేనండి కుట్టు మెషిన్ని చూపించబోతున్నాను. ఇది నాది బేసిక్ మెషిన్ అండి, ఉషా బేసిక్ మెషిన్. ఇది అయితే మోటార్తో రన్ అవుతుంది. ఇట్లా కింద మోటార్, ఇది మోటార్. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే రన్ అవుతుంది. ఇది నా మిషన్ అండి. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఎక్కడా నేర్చుకోలేదు కుట్టడం. జస్ట్ నేను యూట్యూబ్లో అలా చూసి నేర్చుకున్నదే 5-6 years బ్యాక్. నా బ్లౌజెస్, నా డ్రెస్సెస్, టాప్స్ అవి నేనే కుట్టుకుంటాను. సో నాలాంటి బిగినర్స్ కోసం నేను ఈరోజు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అది కూడా కుట్టడం ఏం చూపించట్లేదండి, జస్ట్ ఈ బేసిక్ కుట్టు మిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. అసలు దీన్ని ఎలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేస్తే ఇది ఎక్కువ రోజులు స్టాండర్డ్గా ఉంటుంది అనేది చెప్పబోతున్నాను. సో చూసేయండి. ఇది మెషిన్ ఫ్రంట్ సైడ్ నుంచి అండి. ఇందాక నేను మీకు అటువైపు నుంచి చూపించాను. ఇటు సైడ్ మనం కూర్చొని మెషిన్ కుడతాము. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తామండి మోటార్ ఉన్న మెషిన్కి అయితే. లేదంటే ఆ పెడల్ ఉంది కదా, దాన్ని తొక్కితే మిషన్ రన్ అవుతుంది. ఇది మిషన్ వీల్ చూస్తున్నారు కదా, ఉషా మెషిన్. ఇది దాదాపు కొని 30 years అయింది. మా మదర్దండి, తను ఇప్పుడు యూజ్ చేయట్లేదు అని నేను తెచ్చుకున్నాను. తెచ్చి కూడా 6 years అలా అవుతుంది. అప్పుడే నేను తెచ్చుకున్న తర్వాత నేర్చుకున్నాను. ఇది జస్ట్ బేసిక్ మెషిన్ అండి. ఇందులో వేరే ఆప్షన్స్ ఏముండవు, అంటే పీకో చేయడము, ఎంబ్రాయిడరీ అట్లా ఏముండదు. చూస్తున్నారు కదా, ఇది వీల్. మనం హ్యాండ్తో ఒక్కసారి ఈ వీల్ని ఇలా అనేసి నెక్స్ట్ మోటార్ ఉంటేనేమో దాన్ని ప్రెస్ చేస్తాము, కింద ఉన్నదాన్ని. లేదు అని అంటే దీన్ని తొక్కాల్సి ఉంటుంది. అప్పుడు ఈ వీల్ తిరుగుతుంది, వస్తుంది. లేదు అంటే ఇది తొక్కుతాము. సో ముందుగా దీన్నైతే మనం ఇలా తిప్పాలి. దానికన్నా ముందు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం దారం పెడతాం కదా, ఆ పోల్ అండి. దారం పెట్టడానికి యూస్ చేసే పోల్. ఇక్కడ దారం పెడతాము. ఈ హోల్స్లో మనం ఎప్పటికప్పుడు మిషన్ ఆయిల్ అని దొరుకుతుంది, అది వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం మిషన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకోగలుగుతాము. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి మిషన్ స్మూత్గా రన్ అవుతుంది, పర్ఫెక్ట్గా బాగుంటుంది అన్నమాట. ఇది మిషన్ ఆయిల్. సో ఈ ఆయిల్ని ఎప్పటికప్పుడు మనము అట్లీస్ట్ 15 daysకి ఒకసారి ఇలా వేసుకుంటూ ఉండాలి. ఈ హోల్స్లో వేసుకోవాలి ఆయిల్ని. దానివల్ల మనకి మిషన్ స్మూత్గా రన్ అవుతుందండి. ఇది వచ్చేసి మిషన్ ఆయిల్ గురించి. సో ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా మనము దారం పెడతాము. ఇక్కడ దారం పెడతాము. ఇది వచ్చేసి నంబరింగ్. మనం ఎప్పుడు ఈ నంబర్ని ఇక్కడే ఉంచుకోవాలి, ఈ 3-2 మధ్యలో ఉంచుకోవాలి. లేదు మనం కిందికి పైకి అడ్జస్ట్ చేసామనుకోండి, కుట్టుకి మధ్యలో గ్యాప్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అందుకని మనకి స్టాండర్డ్ ఏంటంటే ఇదే 3 దగ్గర ఉంచుకోవాలి. లేదు 3కి 2కి మధ్యలో కన్నా 3 దగ్గర ఉంచుకోవడం బెటర్ అండి. ఇలా నేను జరిపి ఇక్కడ ఇలా అయిపోయింది. ఇది స్టిచ్ అడ్జస్ట్మెంట్. ఇది వచ్చేసి బాబిన్ వైండర్. మనకి కింద నుంచి కూడా దారం రావాలి కదా, బాబిన్ అంటాము. సో ఆ బాబిన్ వైండర్, బాబిన్కి దారం ఎక్కించాలి అంటే ఇక్కడ పెట్టి ఎక్కించాలి. చూపిస్తాను నేను మీకు. అది ఇలా ప్రెస్ చేసి ఎక్కించాల్సి ఉంటుంది, బాబిన్ వైండర్. నెక్స్ట్ ఇక్కడ దారం పెడతాము. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన దారపు రీల్ దారం ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడతాము.
ఇది చూస్తున్నారు కదా సూది, ఇది మెషిన్ సూది. ఇది కూడా మనకి ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది. బట్ట కొంచెం ఎక్కువ మడతలు పెట్టి మందంగా కుట్టినా లేదు ప్రాపర్గా ఇది ఫిక్స్ చేయకపోయినా కానీ ఈ సూది విరుగుతూ ఉంటుంది. ఈ సూదిని ఫిక్స్ చేయటం కూడా మనకి పర్ఫెక్ట్గా రావాల్సి ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను మీకు బాబిన్ని చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి బాబిన్. దీనికి ఆల్రెడీ దారం చుట్టి ఉంది. లేదంటే మనం ఇక్కడ కొద్దిగా దారాన్ని ఇక్కడ పెట్టుకొని, బాబిన్ వైండర్ అన్నాను కదా, ఇలా బాబిన్ని పెట్టుకొని ఇక్కడ అనేసి మనం కింద పెడ్లింగ్ చేయాలి. మిషన్ని చేస్తే ఇది రన్ అవుతుంది, బాబిన్ తిరుగుతుంది, దానిలోకి దారం రోల్ అవుతుంది. తర్వాత ఇలా తీసేయడమే సింపుల్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి బాబిన్ కేస్. ఇందులోనే మనము బాబిన్ పెట్టుకుంటాము. ఇందులో బాబిన్ పెట్టుకుంటామండి. చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. అది చూస్తున్నారు కదా, ఇది బాబిన్ కేస్, ఇది బాబిన్. మీకు ఇక్కడ సూదిని ఎలా పెట్టుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చూపిస్తున్నాను. కనిపిస్తుంది కదండి సూది. సో ఇప్పుడు దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఉంటుందండి దాని అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఈ ప్లేస్లో స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టుకుని తిప్పాలండి. తిప్పేస్తే ఇది సూది వచ్చేసింది. ఇది సూది చూస్తున్నారు కదా. ఒకవైపు ఇప్పుడు మీరు చూస్తున్న వైపు ఫ్లాట్గా ఉంది సూది, ఇటువైపు రౌండ్గా ఉంది. ఫ్లాట్గా ఉంది ఇక్కడ, అదే ఇటువైపు అయితే రౌండ్గా ఉంది. ఇక్కడ రౌండ్గా ఉంది, ఇది ఫ్లాట్గా ఉంది. ఫ్లాట్గా ఉన్న ఈ పోర్షన్ మనకి రైట్ సైడ్కి రావాలి, రౌండ్గా ఉన్న పోర్షన్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. అలా పెట్టి మనము సూదిని ఫిక్స్ చేసుకోవాలి. అలాగే సూదికి ఈ చివర రంధ్రం ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇక్కడ రంధ్రం ఉంది. ఇందులో మనం దారం పెడతాము. ఇలా ఫ్లాట్గా ఉన్న పోర్షను రైట్ సైడ్కి రావాలండి. ఓకే, ఇప్పుడు దీన్ని తిప్పేయాలి. సో ఎటువైపు టైట్ ఎటువైపు లూజ్ ఒకసారి చూసుకొని తిప్పేస్తే టైట్ అయిపోతుంది. ఒక్కసారి టైట్ చేసిన తర్వాత మనము స్క్రూ డ్రైవర్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూస్తున్నారు కదా సూది ఫిక్సింగ్. సూది మనం సరిగా ఫిక్స్ చేయకపోతే విరిగిపోతుంది. సో ఇలా ఫిక్స్ చేయటం వల్ల మనం కరెక్ట్గా ఫిక్స్ చేసినట్టు. ఇలా ఫిక్స్ చేస్తేనే ఇది సూది ఫిక్సింగ్. దారం ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తున్నాను. ఇది బాబిన్ అండి. ఆల్రెడీ దీనికి వైట్ దారం ఎక్కించింది. సో నేను ఈసారి మీకు కనిపించడం కోసం గ్రీన్ దారం చూపిస్తున్నాను, ఎక్కించి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఈ దారపుండ పెట్టుకునే పోల్కి మనం పెట్టేసుకుని దారపు రీల్ని పెట్టేసుకుని ఇక్కడ కొంచెం మనం చేత్తో చుట్టుకోవాలి. కొద్దిగా చుట్టేసి, ఇది బాబిన్ వైండర్ అన్నాను కదా, సో అది ఫిక్స్ చేసేసాను. ఇక్కడ జస్ట్ ఇలా చేత్తో పట్టుకుని ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో పట్టుకుని ఉండి జస్ట్ మనము పెడ్లింగ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా అనేసి మళ్ళీ పైకి అనేసాను. దానికి ఇలా అనేసి పెడ్లింగ్ చేశాను. సో ఆపిన తర్వాత ఇలా పైకంటే వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది. గ్రీన్ దారం ఎక్కించాను.
సో ఇలా బాబిన్కి దారం ఎక్కించుకోవాలండి. ఇది బాబిన్ కేస్ అంటారు. సో దీనిలోకి ఇప్పుడు మనం దారం ఎక్కించిన బాబిన్ని ఎలా పెట్టాలి అంటే చూడండి, ఇందులోకి ఇది పెట్టేస్తాము. జస్ట్ పెట్టిన తర్వాత కొద్దిగా ఓపెన్ చేసి ఉంచుకున్నాం కదా దారాన్ని, అందులో ఫిక్స్ అయిపోయింది దారం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఇది రాదండి, మనం గట్టిగా అంటే తప్ప రాదు. సో ముందుగా బాబిన్ కేసులోకి బాబిన్ని పెట్టాలి అని అంటే కొద్దిగా ఇలా మనం దారాన్ని ఓపెన్ చేసుకొని ఉండాలి బాబిన్లోంచి. ఇప్పుడు ఈ బాబిన్ కేస్కి లోపల ఇది ఉంటుంది. సో అందులోకి దీన్ని పెట్టేయాలి. జస్ట్ చూస్తున్నారు కదా, పెట్టేశాము. పెట్టిన తర్వాత ఈ బయట దారం ఇందాక ఉంచుకున్నాం కదా, ఈ దారాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి మనం. ఇక్కడ ఒక ఘాటులా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఈ ఘాటులాగా ఉంది ఇక్కడ. ఇది ఇక్కడి నుంచి చూడండి, అలా అనగానే టక్మంటుంది, మనకి వచ్చేస్తుంది, అందులో ఫిక్స్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఈ బాబిన్లోంచి ఈ దారం ఊడిపోదు. ఇలా రన్ అవుతున్నప్పుడు మనకి ఇందులోంచి దారం ఇలా రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా దారం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇదండి. ఇప్పుడు మనం ఇక్కడున్న దారపు రీల్ని, ఈ పోల్లో పెట్టిన దారాన్ని మనం ఇక్కడికి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దారాన్ని పెట్టి చూపిస్తున్నానండి మీకు. ఈ పోల్లో దారపు రీల్ పెట్టాలి. మిగిలిన దారం ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలా తీసుకెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో మనం అడ్జస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఆ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా కింద, ఈ 2 ప్లేట్స్ మధ్యలోంచి పైకి తీసుకురావాలి. తీసుకొని వచ్చి నెక్స్ట్ ఈ హోల్లో పెట్టాలి. ఇలా ఈ హోల్లో పెట్టిన తర్వాత అలా ఫిక్స్ చేసుకుని ఇప్పుడు కింద ఉన్న సూదిలో పెట్టేసుకోవాలి. సూదికి ఉన్న హోల్ ఉంది కదా, ఇందాక చూపించాను, ఆ హోల్లో ఈ దారాన్ని పెట్టేసుకోవాలి. ఈ సూదిలో దారం ఫిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన దారం ఇలా తీసుకుని ఇందులో అడ్జస్ట్ చేసుకొని ఇలా కిందికి వచ్చి ఇక్కడ ఈ పార్ట్ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ 2 ప్లేట్స్ మధ్యలోంచి అలా ఇందులోకి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ కిందికి వెళ్ళి సూదిలోంచి బయటికి వస్తుంది. ఇలా తీసుకోవాలి, సూదిలోంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మనం బాబిన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూశారు కదా, బాబిన్ పాయింట్ ఇది. ఈ ప్లేస్లో బాబిన్ని పెట్టుకోవాలి. మిషన్ కింద ఉంటుంది ఇది. ఈ ప్లేస్లో మనం బాబిన్ని పెట్టుకోవాలి. జస్ట్ ఇలా పెట్టేసి తిప్పితే అదే ఇన్సర్ట్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక మనం మిషన్ కుట్టేసుకోవచ్చు. అయితే ఇది పై దారం మాత్రమే, పైన సూదికున్న దారం, మనం ఇక్కడి నుంచి తీసుకొచ్చిన దారం మాత్రమే కదా ఇది. సో కింద బాబిన్ మనం పెట్టాము, బాబిన్ని ప్లేస్ చేసాము, అందులో ఉన్న దారం కూడా వస్తేనే మనకి స్టిచ్ పడుతుంది. సో ఇది పై దారము. కింద ఉన్న దారాన్ని తీయడం ఎలాగా అంటే దీన్ని ఒక్కసారి పైకి అనుకొని ఇక్కడ చూసాం కదా, ఇది పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కిందికి ఉంది. సో మిషన్ ఫుట్, ఈ పాదం కిందికి ఉంది, దీన్ని పైకి అంటాను. ఇలా అనడం వల్ల ఈ పాదం కూడా పైకి వస్తుంది. ఇక్కడ మనం క్లాత్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది కిందికి అన్నాను,
పాదం కిందికి ఉంది. అలాగే ఇప్పుడు దీన్ని పైకి అంటున్నాను. చూసారా, పైకి అన్నాను, ఇక్కడికి వచ్చేసింది. కిందకు ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది, పైకి అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు పాదం ఇలా పైకి వస్తుంది. ఇక్కడ మనం క్లాత్ పెడతాము. సో ఇప్పుడు మనం ఇలా పైకి అనుకొని కింద ఉన్న బాబిన్ దారాన్ని పైకి తీసుకురావాలి. సో ఇలా ఈ దారం ఇలా ఉంచేసి ఒక్కసారి మనం దీన్ని తిప్పినట్టయితే, ఇలా తిప్పితే దారం కింది నుంచి వస్తుంది. చూడండి, నేను తిప్పుతున్నాను. సూది లోపలికి వెళ్ళింది కదా, కింది దారం కూడా వచ్చేసింది. ఇది సెకండ్ దారం. మనం పాదాన్ని పైకి లేపి ఒక్కసారి మిషన్ వీల్ని మనం తిప్పినట్టయితే ఈ సూది కిందికి వెళ్ళి కింద ఉన్న బాబిన్లో ఉన్న దారాన్ని కూడా పైకి తెచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 దారాలని ఇటు పక్కకి అనేసి పక్కకి ఇలా అనుకోవాలి కదా, 2 దారాలని అనుకొని క్లాత్ పెట్టి స్టిచ్ చేసేయడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాదాన్ని నేను పైకి అన్నాను. అలాగే క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం మిషన్ పాదాన్ని కిందికి అనేసేయాలి. ఓకే, కిందికి వచ్చేసింది. ఇప్పుడు క్లాత్ మనకి కదలదు, జరగదు. చూడండి, ఇలా మనం గుంజినా సరే జరగదు, అంటే క్లాత్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫిక్స్ అయిన క్లాత్ని మనం ఏం చేస్తాం, జస్ట్ కింద ఉన్న పెడల్ని, మామూలు నార్మల్ మిషన్ అయితేనేమో పెడల్ని తొక్కుతాము, లేదు అంటే మోటార్ ఉన్న మిషన్ అయితే ఆ మోటార్ దాన్ని ప్రెస్ చేయగానే మిషన్ రన్ అవుతుంది. చూస్తున్నారు కదా, కుట్టొస్తుంది. ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి మనం తీసేయాలి అని అంటే, క్లాత్ని తీసేయాలి అంటే చూడండి, 2 దారాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ బాబిన్లో ఉన్న దారం, పై దారం 2 కలిస్తేనే ఇక్కడ కుట్టు పడుతుంది. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి క్లాత్ తీయాలి అంటే ఇలా పక్కకైనా వచ్చేయాలి కుట్టు, లేదు అక్కడే తీయాలి అని అంటే పాదాన్ని పైకి లేపాలి. ఇలా కింది కనడం ఇలా. చూశారు కదా, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇదే అండి. అంటే కుట్టుకి మధ్య ఎంత దూరం ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం నంబర్ 2, 3 ఫిక్స్ చేసుకోవాలన్నాను కదా. ఇది ఈ స్టాండర్డ్ దూరం ఇలా ఉండాలి అని అంటే నేను ఇందాక 3 ఫిక్స్ చేసుకున్నాను. ఈ కుట్టుకి మధ్య దూరం ఎక్కువ ఉండాలి, గ్యాప్ ఎక్కువ ఉండాలి అంటే ఇది నేను ఇందాక చెప్పింది ఈ ప్లేస్, ఈ నంబర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అండి ఓవరాల్గా బేసిక్ కుట్టు మిషన్, బేసిక్ సూయింగ్ మిషన్ని మనం నార్మల్గా ఏ నైటీసో అట్లాంటివి పై కుట్లు వేసుకోవాలన్నా, జస్ట్ చిన్న ఏవైనా కుట్లు ఊడిపోతే కుట్లు వేసుకోవాలన్నా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఇవి. ఇవన్నీ నేను ఇలానే అమ్మ కుడుతూ ఉంటే నేర్చుకున్నాను. అలాగే యూట్యూబ్లో ఇప్పుడు నేను చేసినట్టే ఇంకెవరో చేస్తే చూసి నేర్చుకున్నాను 6 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేను నా బ్లౌజులు, నా డ్రెస్సెస్ నేను కుట్టుకోగలను. సో అవి ఎలాగా నేను నేర్చుకోకుండా ఓన్లీ యూట్యూబ్ చూసి మాత్రమే డ్రెస్సెస్ని కానీ బ్లౌజ్ని కానీ ఎలా కుట్టుకోగలుగుతున్నాను అనేది ఇంకొకసారి చెప్తానండి. అయితే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో చిన్న వీడియో తీయడంలో పొరపాట్లు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరు లేరు సపోర్ట్కి. అందుకని కొంచెం వీడియో అటు ఇటుగా వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. ప్లీజ్ జస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే
నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.